టార్గెట్ తనుజ ఎందుకన్నాను, అదేవిధంగా తనుజాకు సంజనాకు కళ్యాణ్కి మధ్య గొడవ ఎవరి తప్పు, ఇమాన్యుల్కి తనుజాకు మధ్య ఎవరి తప్పు తెలుసుకుందాం. ఇక మెయిన్గా చెప్పాలంటే సంజనాకు తనుజాకు మధ్య చాలా గొడవ అయిపోయింది. దానికంటే ముందు సంజనాకు కళ్యాణ్కి కొంచెం ఇష్యూ అయితే అయింది. దాని గురించి అయితే తెలుసుకుంటా, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమైతుందంటే నిన్న నామినేషన్ చేశాడు కదా కళ్యాణ్ సంజనాని. సో దాని మీద కోపంతో కళ్యాణ్ తోటి అంటుంది, అదే అక్కడ మాధురి గారు సంజన గారు ఇద్దరు మార్నింగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను ఎందుకు నామినేషన్ చేశాడు, వాని సంగతి నేను చూస్తా, నీ వదిలిపెట్టను, నన్ను రాము అనుకుంటున్నాడా సుమన్ అనుకుంటున్నాడా ఏదో తెలుస్తా అని అక్కడ మాధురితో మాట్లాడడం జరిగింది. సో ఎలా అంటుందంటే సంజన పిల్లలని ముద్దు చేస్తే నన్ను ఇలా చేస్తారేంటి అని అన్నది. అది కరెక్టే, వాస్తవమే. ఆ బాధలో తప్పులేదు. పిల్లలని ముద్దు చేస్తే నన్ను ఇలా చేస్తారేంటి అంటే నామినేషన్ ఎందుకు చేస్తారు అని చెప్పి అన్నది కరెక్టే, అందులో తప్పులేదు. అప్పుడు నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చిన తర్వాత కళ్యాణ్ని పట్టించుకోవట్లేదని, సో నిఖిల్ వచ్చిన తర్వాత కళ్యాణ్ని పట్టించుకోవట్లేదని ఒక కళ్యాణ్ అంటూ స్టార్ట్ చేస్తుంది. అంతలోనే కళ్యాణ్ పక్కన వింటుంటాడు. కళ్యాణ్ చూసి నువ్వు పక్కన ఎందుకు వింటున్నావు, డైరెక్ట్ నా ముందుకు రా, నేను చెప్తాను, నీ ముందు నేను మాట్లాడతాను మాట్లాడుతుంది. సో అప్పుడు స్టార్ట్ చేస్తుంది, నువ్వు సంజనాకి నామినేట్ చేయాలంటే ఇమాన్యుల్ నీకు ఇవ్వడు కాబట్టి కథలు చెప్పి తన పేరు చెప్పి నాకేసేసావు. నైట్లో కూర్చొని తనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను ఏమంటుందంటే అదే సంజనాకి వేస్తా అంటే ఇమాన్యుల్ టికెట్ ఇవ్వడు కాబట్టి నువ్వు తనుజ పేరు చెప్పి టికెట్ అడుక్కొని నాకు వేసేసావు కదా అని అంటుంది. అది కరెక్టే, వాస్తవే. ఇమాన్యుల్ సంజన పేరు చెప్తే టికెట్ అయితే తీయడు. సో మేబీ అలా కూడా అనుకోవచ్చు, అందులో తప్పులేదు. ఎందుకంటే కళ్యాణ్ అలా కూడా అడుక్కొని తీసుకొని వస్తుంది, అందులో తప్పులేదు. సంజన గారు బాగానే అడిగింది, మంచిగా అడిగింది, అంతవరకు కరెక్టే, మంచిగా ఉంది. దాని తర్వాత మాధురి నైట్లో మళ్ళీ వెళ్ళి నైట్లో కూర్చొని తనుజతో మాట్లాడుతున్నాడు. నాకు నామినేషన్ చేసిన తర్వాత తనుజాకి నామినేషన్ వేస్తా అని చెప్పి మళ్ళీ తను నైట్ వెళ్ళి తనుజతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అయితే సంజన మాట్లాడుతుంది మాధురి వాళ్ళతోటి. కళ్యాణ్ నుండి నేను మాట్లాడలేదు, మాధురి గారు మాట్లాడు మరి మాధురి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇంతవరకు బాగుంది. మాధురి గారు ఉండి నేను మాట్లాడుతున్నానని చెప్పింది, ఓకే. తర్వాత తనుజతో మాట్లాడుతుంది, వీడు కూడా తనుజతో మాట్లాడచ్చు, సెటిల్ చేద్దామని అనుకుంటున్నాడు. అంటే నువ్వు మాట్లాడుతున్నావు, తనుజతో కూడా ట్రై చేసి సెటిల్ చేద్దామని అనుకుంటున్నాడు. అందులో కళ్యాణ్ అని మా సంజన గారు చెప్పడం జరిగింది, బాగుంది, ఓకే, ఇంతవరకు బాగానే పర్లేదు. ఇంకా ఒక అమ్మాయి విషయం ఏముంటుందంటే ఒక అమ్మాయి విషయంలో అలా మాట్లాడకూడదు సంజన అని మాధురి గారు చెప్తుంటారు. అదే ఏమంటుందంటే నిఖిల్ వచ్చాక తనుజ నిఖిల్తో మాట్లాడుతుంది, నిఖిల్తో ఉంటుంది, అందుకే కళ్యాణ్ ఆమె ముందల ఏమంటారు హీరో అవ్వాలని నన్ను నామినేషన్ చేశాడు ఇంతకుముందుకు అంటుంటుంది. సో దానికి మాధురి గారు చెప్పడం జరిగింది, ఏమని ఒక అమ్మాయి విషయంలో అలా మాట్లాడకూడదు అని మాధురి గారు చెప్తుంటారు. ఇది వాస్తవం. మాధురి గారు రోజుకి అంటే ఈ వీక్ మొత్తం కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి ఆమెకు. సో ఒక అమ్మాయి విషయంలో అట్లా మాట్లాడకూడదు సంజన గారు అని చెప్పింది, బాగా అనిపించింది మాధురి గారు. ఇక్కడ నేను ఏం లింక్ చేయట్లేదండి, యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నాను, నిఖిల్తో మాట్లాడుతుంది, అందుకే హీరో అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని నిఖిల్కి లాస్ట్ టూ త్రీ టైమ్స్ టార్గెట్ చేశాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఫ్రెండ్గా ఉన్నదన్నది కరెక్టే, కానీ ఇక్కడ ఏముంటుంది మళ్ళీ నిఖిల్కి లాస్ట్ 2-3 టైమ్స్ టార్గెట్ చేశాడు అని స్టార్ట్ చేసింది. ఇక ఏమని కళ్యాణ్తో తనుజ నిఖిల్తో మాట్లాడుతుందని నిఖిల్ని టార్గెట్ చేశాడని. ఇక ఇది కాంట్రవర్సీ అనేది ఎక్కువ అవుతుంది. ఇక ఇక్కడి నుంచి కొంచెం ఇష్యూ అనేది గొడవ ఎక్కువ అవుతుంది. ఇక దాని తర్వాత ఏమైంది, కళ్యాణ్ గౌరవ్ నా దగ్గరకు వచ్చి క్లియర్ కట్గా నాకు సపోర్ట్ కావాలి అని అడిగాడు. అంటే ఎప్పుడైతే ఈమె ఏమంటుంది నిఖిల్కి టార్గెట్ చేశారు అన్నప్పుడు కళ్యాణ్ ఏమంటున్నాడంటే నేను అదే ఆ టాస్క్ ఏదైతే ఉందో వెయిట్ టాస్క్లో బ్యాగ్ పెట్టేది ఉంటుంది, ఆ బ్యాగ్ టైంలో కళ్యాణ్ ఏం చేస్తాడంటే నిఖిల్కి బ్యాగ్ చేస్తాడు. అక్కడ ఏమైందంటే ఆమె అది చూసి నిఖిల్ని టార్గెట్ చేశాడని చెప్తుంది. మేడం అది కాదు, అక్కడ అంతకుముందు గౌరవ్ నా దగ్గరకు వచ్చి అడిగాడు ఇట్లా నాకు సపోర్ట్ చేయమని, అందుకే నిఖిల్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది, నిఖిల్కి బ్యాగ్ వేయాల్సి వచ్చింది, అందుకే నేను గౌరవ్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది, అలాంటి టార్గెట్ ఏం కాదు అని చెప్పి కళ్యాణ్ చెప్పింది, బాగుంది. దాని తర్వాత అడిగాడు. తర్వాత సంజన గారు ఏమంటుందంటే తనుజాని ఇంప్రెస్ చేయడానికి నన్ను నామినేషన్ చేశాడు అని అంటుంది. ఇక కళ్యాణ్ కాదు ఏంటి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు, ఊరుకుంటున్నాను అనుకుంటున్నారా,
అంత లేదు, అర్థమవుతుందా? మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారండి, తెలుసుకొని మాట్లాడండి, మీలాగా నేను వెనుక తిరగలే అని ఇక అని ఇట్లా అంటాడు కళ్యాణ్. మీరు ఏం మాట్లాడుతున్నారు, అన్నీ తెలుసుకొని మాట్లాడండి, మీకు ఇష్టం వచ్చిన మాట్లాడకండి అని చెప్పి కళ్యాణ్ అడగడం జరిగింది సంజనని. దానికి సంజన ఏమంటుందంటే, నేను మీలాగా వెనక తిరగలేదు, తలకేదో పూయలేదు అని అంటే కళ్యాణ్ తోటి అంటుంది. తనుజ వెంబడి తిరుగుతున్నావు నువ్వు, తనుజాకి ఆ హెయిర్ ఏదో పూసాడంట. దానికి కళ్యాణ్ ట్రిగర్ అయ్యి ఏమన్నానంటే, అదే ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుల్ వెంట ఉండటమే మీ ఆట కదా, తలకు నూనె రాసి మాయిశ్చరైజేషన్ రాసే అదే మీ ఆట అంటాడు. ఇక్కడ ఎప్పుడైతే సంజన గారు నువ్వు కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నావు అన్నప్పుడు వెంటనే తనుజ చుట్టూ తిరుగుతున్నావు అన్నప్పుడు కళ్యాణ్ వెంటనే ట్రిగర్ అయ్యి కూడా ఆమె అన్నదానికి ఇతను కౌంటర్ ఇచ్చాడు. కానీ ఆయన ఇండివిజువల్ ఆయన ఇంటెలెక్చువల్ అంటే ఆయన ఏదో అనాలని అనలేదు. ఆమె ఏమన్నది, నువ్వు తనుజ చుట్టూ తిరుగుతున్నావు, తనుజ చుట్టూ తిరుగుతున్నావు, వెనుక తిరుగుతున్నావు, ఆమెకు హెయిర్ సంథింగ్ ఏదో రాస్తున్నావు అని చెప్పడంతో కళ్యాణ్ ఏమంటుందంటే, నువ్వు అవును ఫస్ట్ నుంచి నువ్వు ఇమాన్యుల్ అన్నతో తిరుగుతున్నావు, అదే మీ ఆడనా, అందుకే మాయిశ్చరైజేషన్, అందుకే ఆయిల్ పెట్టడం అంటే మీ ఆడనా, అది కరెక్టే, వాస్తవం, మంచిగా చెప్పాడు, టార్గెట్ బాగా చేసి మంచి కౌంటర్ అయితే ఇచ్చాడు. ఆమె అలా చేసినప్పుడు ఇతను కూడా ఏమంటే తప్పేం లేదు కదా. సంజన అఫ్కోర్స్ మా ఇంట్లో మా అబ్బాయికి రాస్తాను, వాడికి రాస్తున్నాను, వాళ్ళు నా కొడుకులా చూసుకుంటాను అని ఏడుస్తూ ఉంటుంది. తను నన్ను నవ్విస్తాడు, ఇంట్లో సంతోషంగా ఉంటే ఒక్కడే నవ్విస్తాడు, తనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, తను నవ్విస్తాడు, మా అబ్బాయి ఇక్కడ లేడు కాబట్టి మా అబ్బాయిని వాళ్ళలో చూసుకుంటాను, 1000 మంది చెప్పినా కూడా ఈజ్ మై సన్, ఇమాన్యుల్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సంజన 6 వీక్ దాకా ఉంది అని చెప్పి అంటుంది సంజన గారు. ఇది మాత్రం వాస్తవం. ఏమంటుంది సంజన, ఎప్పుడైతే సంజన గారు ఇమాన్యుల్ వల్లే నేను 6th వీక్ వరకు ఉన్నాను, నాకు సపోర్ట్గా ఉన్నాడు ఇమాన్యుల్ అన్నప్పుడు యాజ్ ఏ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ ఏమంటున్నాడు చూడండి కదా, మీకు ఒక క్లారిటీ ఉంది కదా, నాకు కూడా ఒక క్లారిటీ ఉంది కూడా, నాకు 3rd వీక్ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు, వచ్చి సపోర్ట్ చేసింది తను ఒకతే, నా వైపు స్టాండ్ తీసుకుంది, నా వైపు ఉన్నది కాబట్టి నేను ఎవరు రాలేదు కాబట్టి నాకు సపోర్ట్గా ఉంది, తను చెప్పింది ఏం చేయాలని, తను వచ్చి నాకు చెప్పింది ఏం చేయాలో 3rd వీక్ నుంచి సరే అని చెప్పడం జరిగింది. నీకు ఇమాన్యుల్ ఎలాగైతే హెల్ప్గా ఉన్నాడో, నీకు ఇమాన్యుల్ ఎలాగో నాకు కూడా తనుజ అలాగే, అందుకే నేను తనుజ వెంట తిరుగుతున్నాను, అందుకే డైరెక్ట్గా అన్నాడు, అందుకే నేను తనుజ తోటి ఉన్నానని చెప్పడం జరిగింది. అందులో ఎలాంటి తప్పు లేదు, కళ్యాణ్ తప్పు లేదు. ఇంతవరకు ఓకే. కళ్యాణ్ ఎప్పుడైతే నిఖిల్ నుంచి సంజన మాట్లాడడం స్టెప్ బై స్టెప్ మాట్లాడుతూనే ఉన్నారు. ఇక నిఖిల్తో తిరుగుతున్నా అనడం, తనుజ వెంట తిరుగుతున్నా అనడం, దాని తర్వాత ఇంకా పర్సనల్గా వెళ్ళిపోయింది. ఏమని సరే కళ్యాణ్ ఏమంటారు తర్వాతకి, కళ్యాణ్ సరే నేను ఒప్పుకుంటాను, మీకు నేను స్ట్రాంగ్ రీజన్ చెప్పలేదు, నేను ఒప్పుకుంటాను, నామినేషన్ వేస్ట్ చేసుకోవాలా, నామినేషన్ ఇచ్చాను, 3 ఆప్షన్లు మీరు ఉన్నారు కాబట్టి నేను చేశాను అంటాడు. కళ్యాణ్ ఒప్పుకుంటాడు ఇక్కడ. సరే మేడం, మీరు అన్నది కరెక్టే, నేను స్ట్రాంగ్ రీజన్ ఇవ్వలేదు, దానికి నేను ఒప్పుకుంటాను, కానీ నా ఆప్షన్ నా 3వ ఆప్షన్, మొదటి 2 ఆప్షన్లు కూడా వాళ్ళు వేసేసారు, నా నామినేషన్ వేస్ట్ చేయడం ఎందుకని నేను మిమ్మల్ని నామినేషన్ చేశాడు అని సంజన గారు అంటారు. కళ్యాణ్ అంటాడు. సో ఇంతవరకు బాగానే ఉంది. కళ్యాణ్ కూడా మంచి రీజన్ చెప్తాడు, కళ్యాణ్ కూడా మంచిగా చెప్పాడు. సంజన గారు అంటారు, వైల్డ్ కార్డ్ సంజన గారు, వైల్డ్ కార్డులు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను కూడా నువ్వు మోసం చేసిన పట్టించుకుని ఇద్దరు కూడా నువ్వు మోసం చేశావు కాబట్టి అన్నారు. అంటే రీతుకు పవన్ గురించి చెప్తున్నది ఏమో నాకు అర్థం కాలేదు అక్కడ. కళ్యాణ్ నన్ను ఎందుకు ఎవరు పట్టించుకోవాలండి, నన్ను ఎందుకు ఎవరు పట్టించుకోవాలి అని అన్నాడు సంజన గారు. అరే నువ్వు కావాలన్నప్పుడు సత్యరచంద్రలాగా ఈ ప్రొఫెషన్ నుంచి వచ్చాను, కావాల్సిన టైంలో ప్రొఫెషన్ వాడుకుంటా ఉన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ నిజంగా సంజన గారు ఇంకా ఇంకా ఎక్కువ ట్రిగర్ చేస్తూ ఉంది మనుషుల్ని. ఇది చాలా తప్పుగా, ప్రొఫెషనల్ జోలికి వెళ్ళడం అసలు తప్పది. దాని తర్వాత ఏమైంది, కళ్యాణ్ మాధురి గారు కూడా చెప్తుంటారు, మాధురి గారు కూడా మీరు అలా ప్రొఫెషన్ జోలికి వెళ్ళకండి, మాధురి గారు చెప్తుంటారు. మాధురి గారు నిజంగా తనుజ లేనప్పుడు కూడా తనుజకు సపోర్ట్గా ఇక్కడ మాట్లాడింది. తను వాళ్ళ ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడొద్దు, ఇక్కడ కూడా నువ్వు ప్రొఫెషన్ జోలికి వెళ్ళొద్దు. సంజనకు మంచి ఇన్సిస్ట్నే ఉంది, సంజన ఆపేసి మాధురి గారు చెప్పినప్పుడు సంజన గారు ఆపలేదు. దాని తర్వాత ఏమైంది, నువ్వు అలా మాట్లాడితే చేతులు పట్టుకొని చూడడానికి ఎవరు లేరు ఇక్కడ అని పర్సనల్గా వెళ్తే మామూలుగా కూడా ఉండదు అని చెప్పడం జరిగింది కళ్యాణ్. ఎప్పుడైతే
ప్రొఫెషన్ జోలికి వెళ్ళిందో కళ్యాణ్ ఇంకా బాగా ట్రిగర్ అయ్యాడు. మేడం మీరు అలా మాట్లాడదు, మీకు రైట్స్ లేవు, 1% కూడా రైట్స్ లేవు, నా ప్రొఫెషన్ జోలి గురించి మాట్లాడకూడదు అని చెప్పాడు జరిగింది. కళ్యాణ్ బాగా సీరియస్ అయ్యాడు. ఇక దాని తర్వాత కొద్దిసేపటికి ఏమైందంటే మరి మాధురి గారు చెప్పారో తెలియదు, కళ్యాణ్ చెప్పారో తెలియదు, లైవ్లో మనకు తెలియదు, మరి ఎపిసోడ్ చూపించలేదు. తనుజ మిసెస్ సంజన కళ్యాణి గారు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మీలాగా నేను అంటుకొని లేను, నా దగ్గర నాన్న చెప్పినట్టుండి తనుజ కిచెన్లోకి వెళ్ళి సంజన కళ్యాణి గారు గారు అని స్టార్ట్ చేసి మీలాగా నేను వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు అతుక్కోబోలేదు. నిజంగానే సంజన గారు వైల్డ్ కార్డ్స్ రాగానే వైల్డ్ కార్డ్స్ చాలా క్లోజ్గా అవ్వడం స్టార్ట్ అయింది. అదే మాధురి గారితో కానీ మిగతా వారితో కూడా చాలా స్టార్టింగ్ తానే క్లోజ్గా ఉంది, తననే మంచిగా ఉంది. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. దాని తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ మాట్లాడిందంటే నిఖిల్తో క్లోజ్గా ఉన్నామని అనడమే జరిగిందో సంజన గారు, దానికి ఏమో అలా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఎవరు మాట్లాడడం ఇక్కడికి నేను అందరితో మాట్లాడకుండా అయితే ఉండలేను, అందరితో మాట్లాడకుండా ఉండడానికి అయితే రాలేదు, నేను అందరితో మాట్లాడతాను. మీరు ఒక పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ రేజ్ చేసి మాట్లాడండి, అంతేగాని మధ్యలో ఆడపిల్లల్ని తీసుకొచ్చి నిఖిల్తో వెళ్ళిపోయింది, నిన్ను పట్టించుకోవట్లేదు, అందుకే నువ్వు ఒంటరివాడు అయిపోయావు అని చెప్పకూడదు. మైండ్ యువర్ వర్డ్స్. ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు మీ మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పడం అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది తనుజ. అసలు ఇందులో ఎక్కడ కూడా తగ్గలేదు. నా పేరు ఎందుకు వస్తుంది, నా పేరు ఎందుకు వాడుతున్నారు, మీకు మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు, ప్రతి దానికి నన్ను వెనకాల వెనకాల పోతున్నాను ఎందుకు ట్రిగర్ చేస్తున్నారు అయితే గట్టిగానే వేసుకుంది తనుజ గట్టిగానే అన్నది. ప్రతి దానికి వాడు వెనకాల వస్తున్నాడు అని చెప్పడం జరిగింది. నిజంగా అండి ఇక్కడ ఇప్పుడు నిన్న నామినేషన్లో కూడా సంజన గారు అలా ఇదే మాట్లాడారు. కళ్యాణ్ ఎప్పుడైతే నామినేషన్ చేశాడో ఆ నామినేషన్ టైంలో సంజన గారు బాగా రేస్ అయ్యి ఏమంటున్నదంటే, మీరు కళ్యాణ్ అంటుంది మీరు తనుజ ఒక సెలబ్రిటీ అని చూసుకొని సెలబ్రిటీ వెంబడి తిరుగుతున్నారు, సో సెలబ్రిటీ అనే ఒక ముళ్ళ కంప మధ్య పైన కూర్చున్నారు అని చెప్పడం. అప్పుడు కూడా కళ్యాణ్ కానీ తనుజ కానీ ఏం మాట్లాడేది కాదు నామినేషన్ టైంలో, కాబట్టి తను ఎలాంటి తప్పటాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఎప్పుడైతే రేజ్ చేసిందో ఆమె అదే అంటుంది. ఆ విషయంలో తనుజ బాగా సీరియస్ అయితే అయింది. దాని తర్వాత నేను దాచుకొని వెనకాల చెప్పలేదు కదా, ఎదురుగానే చెప్పాను కదా సంజన అంటుంది. సో సంజన అనగానే నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడుకున్నారా లేదా, నిఖిల్ నిఖిల్తో అంటుంది కళ్యాణ్. నిఖిల్ వచ్చినాక తన వెనుక తను నిఖిల్తో వెళ్ళి నిఖిల్తో ఉంటుంది, కళ్యాణ్ ఒంటరి అయిపోయాడు అని మీరు చెప్పలేదా అని అంటుంది. 100 కెమెరాలను ఎక్కడికి పోతావు నువ్వు, 100 కెమెరాలను ఎక్కడికి పోతావు, కళ్యాణ్తో ఉండలేదని, కళ్యాణ్తో నన్ను నామినేషన్ చేశారని తెలుసా మీకు, నేను చెప్పానా అంటే కళ్యాణ్తో ఉండలేని నిఖిల్తో ఉంటుందని మీకు చెప్పానా. సో అప్పుడు అదే అంటుంది తనుజ అంటుంది, నేను మీకు చెప్పానా నిఖిల్తో ఉంటున్నాను, మీరు ఎలా అంటారు అనగానే నిఖిల్ని కూడా తీసుకొచ్చుకుంటుంది. అంటే నిఖిల్ని వెంట తీసుకొచ్చుకో, నిఖిల్ నీతో మాట్లాడా, నువ్వే నా దగ్గరికి వచ్చావంటే నిఖిల్ కూడా చెప్పాడు ఆమె ముందరనే. లేదు తనుజ ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, నేనే తనుజ దగ్గరికి వెళ్ళి ఏమైంది తెలుసుకుందామని మాట్లాడాను, అంతే, తను ఏం రాలేదని చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పుడు క్లారిటీ ఇచ్చేసాను, నిఖిల్తో మాట్లాడదాన్ని క్లోజ్ అవుతున్నాను అని చెప్పావు కదా అని క్లారిటీ ఇచ్చేసిన తర్వాత, లేదు నాకు అనిపించింది నేను చెప్పాను రీతు, నాకు అనిపించింది నేను చెప్పాను అంటుంది. అనిపించింది చెప్పడం ఏంటండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పర్సను ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ఇక వాళ్ళకి లింక్ పెట్టేసేసారా, క్యారెక్టర్ అసాసినేషన్ కాదా సంజన గారిది. ఈ విషయంలో సంజన గారు చాలా తప్పు లేదా అని చెప్పండి. నాకు అనిపించిందంటే నీకు అనిపించింది అది వేరే, గేమ్లో చెప్పండి. ఇలా పర్సనల్గా అటాక్ నాకు అనిపించిందంటే దాన్ని ఎంత బాధపడుతుంది. 100 మంది 1000 మంది చూస్తుంటారు టెలివిజన్లో. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్తో తిరుగుతుంది, నిఖిల్తో తిరుగుతుంది, నువ్వు అక్కడ ఉన్న వ్యక్తి చెప్తే జనాలు కొంతమంది అలా అనుకోరా. దానికి తనుజ సంజన గారి మీద చాలా సీరియస్ అయింది. సో దానికి రీతు కూడా అలా అనుకోకరా, 100 మంది 100 రకాలుగా అనుకుంటారు అని రీతు అంటే లోపలికి వెళ్ళినాం కదా తనుజ ఏడుస్తూ, అది కాదురా, ఇప్పుడు 100 మంది టెలివిజన్లో చూస్తున్నారు, ఒక క్యారెక్టర్ బిహేవియర్ గురించి అలా మాట్లాడితే నాకు కోపం రాదా, నాకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పి తనుజ మాట్లాడడం జరిగింది. తనుజ ఎలాంటి తప్పులేదు అందులో. సంజన గారు చాలా వర్డ్స్ లూజ్ అయ్యారు.
ఇలా ఉంటే సంజన గారికి చాలా అసలు మైనస్ అవుతుంది. అసలు నేను సంజన గారి నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకనొక టైంలో నాకు ఏమనిపించింది అంటే సంజన గారి కంటే మాధురి గారే బెటరు. కనీసం మాధురి గారు ముందుకో మాట ఎందుకో మాట అండి మీరు పిలుస్తారు. తను ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయరు, అసలు పర్సనల్గా అటాక్ చేయరు. కాకపోతే తను ఐ పిచ్లో ఆ టోన్లో ఎక్కువ మాట్లాడతారు. కానీ ఇలా సంజన గారి లెక్క పర్సనల్ అటాకింగ్ ఏమంటారు క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు నాకు అనిపించింది. కానీ టూ వరస్ట్ సంజన గారు ఇలా ఈ విషయంలో. కంటెంట్ కోసం చేయాలంటే ఏదైనా చేయండి, అంతేగాని ఇలా పర్సనల్ అటాకింగ్ చేయకూడదు సంజన గారు ఎప్పుడైతే. నాకు ఈ విషయంలో సంజన గారు చాలా అస్సలు నచ్చలేదు. ఇక వెళ్తే సంజన గారు మళ్ళీ కళ్యాణ్ అయిపోయింది, ఇంతటితో అయిపోలే. మళ్ళీ తనుజ లోపలికి వచ్చి కూర్చుంటే తిరుగుతూ సంజన లోపలికి వస్తుంది. సంజన గారు చూడండి ఎంత మనుషులకు ఎంత నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు సంజన గారు చూస్తే. తనుజ లోపల ఉంటుంది, తనుజ లోపల ఉంటే సంజన గారు వస్తారు. ఊరికి వచ్చి ఈమె వల్లే అన్ని బంధనాల వల్ల బయటకు వెళ్ళిపోయారు. మీలాగా నేను ఇమాన్యుల్ని చేయలేదు, బయటికి పంపలేదు అంటుంది. చూడండి, మీ వల్లే ఇప్పుడు అక్కడ గొడవ అయింది, అయిపోయింది. లోపలికి వచ్చింది తనుజ రీతితో మాట్లాడుకుంటూ అయిపోయింది. అక్కడ అయిపోయిన టాపిక్ను మళ్ళీ బెడ్రూమ్లోకి హాల్లోకి వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి మీ వల్లే బంధనాలు తెగిపోయాయి, మీ వద్దనే భరణి గారు వెళ్ళిపోయాడు అని కాంటాక్స్లో చెప్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి. సో దానికి తనుజ అంటుందండి, అరే ప్రీతితో బుద్ధి తెచ్చుకోవాలరా, బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వగానే మనం లోపలికి తెప్పించుకున్నాం, అదే మా బుద్ధి తక్కువరా. కరెక్టే, బిగ్ బాస్ ఆఫర్ కానీ ఎప్పుడైతే కాఫీలు ఇవన్నీ మాట్లాడుకొని ఆమె లోపల రప్పిన ఇలా తప్పు. నిజంగా చెప్తున్నా, మొన్న భరణి గారి విషయంలో కానీ ఇవాళ ఈ విషయంలో ఆ ఫస్ట్ నుంచి కూడా ఇలానే చేస్తుంది. వాళ్ళకి సాక్రిఫైస్ చేసిన వాళ్ళని ఇలా ఫస్ట్ సాక్రిఫైస్ చేసినాక మిమ్మల్ని ట్రిగర్ చేయను, మిమ్మల్ని ప్రాబ్లంలో పడేయనని చెప్పిన సంజన గారు ఇలా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు చూడండి తనుజ గురించి. తప్ప కాదా చెప్పండి మీరు. ఇంకా మా బుద్ధి తక్కువరా ఇలా తీసుకురావడం లోపలికంటే. ఆల్రెడీ మీరు కాఫీ తాగేశారు, మీరు 10 సంవత్సరాలుగా తాగలేదని కాదు, మీరు ఆల్రెడీ 4 కాఫీలు తాగారు, గడగడ తాగేశారని. ఏమన్నా లాజిక్ అండి అసలు సంజన గారు? ఇదే ఆల్రెడీ కాఫీ తాగేశారు, మీ సాక్రిఫైస్ ఏమో నాకే సాక్రిఫైస్ చేయలేదన్నట్టుగా చెప్తుంది ఆమె సాక్రిఫైస్ చేయడం వల్లనే కాదు నువ్వు లోపలికి వచ్చింది. మళ్ళీ పైనంగా ఈ మాటలన్నీ నడుతుంది, ఎలా పర్సనల్ అటాకింగ్ ఇవన్నీ చేస్తారని చెప్పండి మీరే. సంజన గారు నిజంగా చాలా దారుణం అండి ఈరోజు. తలనొప్పి వచ్చింది సంజన గారు చూసి ఈరోజు. ఇక ఇమాన్యుల్కి తనుజకి ఇష్యూ. సో ఇమాన్యుల్కి తనుజ ఒకటి ఇష్యూ నేను ఏం చెప్తున్నానంటే, ఒకటండి, ఇమాన్యుల్ డైరెక్ట్ నామినేషన్ చేయలేదు. డైరెక్ట్ నామినేషన్ చేస్తే తనుజ ఇంత బాధపడేది కాదు. ఎందుకంటే తనుజ ఎందుకు బాధపడుతుందంటే, వీళ్ళు డైరెక్ట్ నామినేషన్ చేయకుండా ఒకరినొకరు ఇప్పుడు ఇమాన్యుల్ తనుజ నామినేట్ చేయమని రమ్యకి ఇచ్చాడు, కళ్యాణ్కి ఇచ్చారు. కళ్యాణ్ కూడా నామినేట్ చేశాడు. ఈ బాధలో తను ఏమంటుందంటే బాధపడుతుంది తనుజ. ఏమని, మీరు డైరెక్ట్ నామినేషన్ చేయక ఈ సేఫ్ గేమ్లు డబుల్ గేమ్లు ఎందుకు ఆడుతున్నారని ఇమాన్యుల్ని అడిగింది. తనుజ బాగానే కౌంటర్ ఇచ్చింది. నాకు ఏంది అర్థం కాదు, ఇమాన్యుల్ తనుజకి అంత క్లోజ్ కదా, మరి తనుజ ఇమాన్యులే డైరెక్ట్గా నామినేషన్ చేయొచ్చు, లేదంటే ఏదన్నా డైరెక్ట్గా తనుజతో మాట్లాడచ్చు. ఏదైనా ఇష్యూ ఉంటే అలా మాట్లాడరు. ఎందుకంటే ఇమాన్యుల్కి తెలుసు కాబట్టి గేమ్లో ఈమె ముందుంది కాబట్టి, ఈమె టాప్లో ఉంది కాబట్టి ఏమైనా ట్రిగర్ చేయాలి, ఎందుకంటే నేను ముందు పోవాలని చెప్పి ఇమాన్యుల్ గేమ్ ఆడుతున్నారు. నాకు అర్థమైంది. అక్కడ మీరు ఏమైనా అనుకోండి, ఇమాన్యుల్ మొన్న 7 నామినేషన్ ఉన్నప్పుడు 7 నామినేషన్ ఒక్క నామినేషన్ యూజ్ చేసుకోవద్దా అండి? అది తప్పు కాదా అండి? సరే, ఇమాన్యుల్ ఆ పర్టికులర్ టైంలో లాస్ట్ వీక్లో ఎవరు సపోర్ట్ చేశాడు తనుజకి, నేను తప్పడతలేను. కానీ నువ్వు అంత సపోర్ట్ చేసినప్పటికీ నీకు అంత ఉన్నప్పుడు ఒక తనుజ మీద, మరి తనుజ ఏదో ఒక మాట స్టాండ్ తీసుకోలేదని, నాజనాతో స్టాండ్ తీసుకోలేదని నువ్వు ఎందుకు ఈరోజు నామినేషన్ దాకా వెళ్ళాలనుకుంటున్నావు? ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు నామినేషన్ గొడవ పడతారా? ఇద్దరికి ఏమైనా గొడవలు ఉంటే చిన్న విషయాలు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు నామినేషన్ దాకా తీసుకెళ్తున్నావు? అది ఇద్దరితో నామినేషన్ అయిపోయాలనుకున్నావు, బాధపడదా తనుజ? నువ్వు ఫ్రెండ్ అని ఫ్రెండ్తో తిరుగుకుంటా. ఇప్పుడు కాదండి, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇంకో నాగరాజు గీగరాజు ఉన్నారు, ఏదో 2 ఫ్రెండ్స్ ఉన్నావు. 2 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నీకు అతనికే నాకు అతనికైనా గొడవ అయితే, ఫ్రెండ్స్ గొడవ అయితే మేము పక్కన ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. నువ్వు గొడవ అంటే నామినేషన్ ఏంటి? గొడవ పట్టడానికి కదా. అంటే గొడవ పడితే ఇద్దరం విడిపోవచ్చు, సరే వెళ్ళిపోయి అప్పటి నుంచి నేను టార్గెట్ కాకుండా ఆమెకు నేను దూరంగా ఉండొచ్చు అన్నయ్య టార్గెట్. సో ఇది అంటే నామినేషన్ టైంలో జరిగిన ప్రాసెస్లో ఇలా గొడవ అయింది ఇమాన్యుల్కి తనుజకు. తనుజది కాన్సెప్ట్ ఒకటే అండి, వీళ్ళు డైరెక్ట్గా నన్ను నామినేషన్ చేసి అయిపోయేదానికి వీళ్ళు ఎందుకు నన్ను డబుల్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారని తనుజ ఒకటే చెప్పింది. దానికి ఇమాన్యుల్ చెప్పాడు, రేపు నుంచి నెక్స్ట్ వీక్ నుంచి చేస్తా అన్నాడు. కథం, ఇంతతోటి ఇమాన్యుల్కి తనుజకు అయిపోయింది. ఇక కళ్యాణ్ గురించి విషయం, కళ్యాణ్ నిజంగా చెప్తున్నా, ఇమాన్యుల్ కంటే కళ్యాణ్ ఇంకా క్లోజ్ తనుజకు.
తనుజాకి ఇంకా క్లోజ్ అన్నప్పుడు ఏం చేయాలి? తనుజాకి పక్కన కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి కదా. గొడవలు ఉంటే నిన్న ఎపిసోడ్లో ఏమంటున్నాడు, మాధురి గారు అడిగితే నా తనుజాని ఎందుకు నామినేషన్ చేయాలనుకున్నాను. నా మాధురి గారు అడిగితే లాస్ట్ వీక్లో సేఫ్ నామినేషన్ చేసిన సుమనన్న చేతిలో అని చెప్పి సుమనన్న అని చెప్పి అడిగాడట. అది నాకు ఈయనకు నచ్చలేదట. ఏదైనా లాజిక్ మాట్లాడుతున్నా, తుప్పాస లాజిక్ మాట్లాడుతుండు. చెప్తున్నా కళ్యాణ్ పట్ల తనుజాకున్న గౌరవం, రెస్పెక్ట్ రోజు రోజుకు తీసేసుకుంటున్నాడు. నిజంగా ఇలా ఉంటే కష్టం. కళ్యాణ్ని తనుజ ఎంత అర్థం చేసుకుందో తనుజని కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. కళ్యాణ్ ఇలా ఉంటే కష్టం. తనుజ వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా కళ్యాణ్ని వినలేదు, నెగిటివ్ చేయలేదు. దట్టు ఈ కళ్యాణ్ వల్లనే తనుజ చాలా నెగిటివ్ అవుతుంది. దానివల్ల ఈయన వల్లనే ఇవన్నీ ఇష్యూస్ ఆమెకు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఆమెతో కూర్చొని మాట్లాడాలి. అలాగే నువ్వు నామినేషన్ దాకా వెళ్తా అంటే తనకు ఎంత బాగా అనిపిస్తుంది? వీళ్ళు ఇలా చేస్తున్నారు అసలు. ఆమెను డైరెక్ట్గా ఢీకొనలేక నామినేషన్లో పెట్టి దూరం చేసుకోవాలనుకుంటే దూరం చేసుకోరు. ఎవరు దూరం చేసుకుంటే ఎవరికి లాసు? ఏదో ఇన్ని రోజు కళ్యాణ్ తలుచుతూ ఉన్నారు, ఈమెయిల్ తలుచుతూ ఉన్నారు. ఆ సింపతి వర్కౌట్ అయింది కాబట్టి మీకు మీ వంతు మీ ఆట ఉంది, కానీ తప్పలేదు. కానీ మీరు ఇలాగా ఒక అమ్మాయిని టార్గెట్ చేసి మీరు మీ సేఫ్ గేమ్లు ఆడుకుంటూ పోతే మాత్రం చూస్తూ ఉండడానికి ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. మీరు గేమ్ని డైరెక్ట్గా గేమ్ లాగా ఆడండి. డైరెక్ట్ లేకపోతే తనుజకే చెప్పండి, ఇట్లా ఇప్పటి నుంచి సీరియస్ మోడ్లో ఉంటుంది ఆట. నేను కూడా మిమ్మల్ని నామినేషన్ చేస్తాను, ఎప్పుడు నామినేషన్ తెలియదు అని చెప్పండి. అప్పుడు తనుజ ప్రిపేర్ ఉంటుంది. ఇప్పటి నుంచి అందరం ఎవరికి వాళ్ళు గేమ్ ఆడుకోవాలి, తనుజ ప్రిపేర్ ఉంటుంది. మీరు ఇలా వెనకాల మాట్లాడుకుంటూ వెనకాల గేమ్ ఆడుకుంటూ నామినేషన్ చేస్తా ఇది చేస్తా అని చెప్తే అది ఎవరికి మైనస్ అవుతుంది? మీకే మైనస్ అవుద్ది. నాకు ఇమాన్యుయల్ విషయంలో, కళ్యాణ్ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది. అందుకే నేను చెప్పాను అందరూ టార్గెట్ తనుజ అని. నువ్వు ఇమాన్యుయల్ తనుజ టార్గెట్ నామినేషన్ చేస్తాడు, కళ్యాణ్ తనుజ టార్గెట్ నామినేషన్ చేస్తాడు. వెనకాల మాట్లాడతాడు, అర్థం చేసుకోడు తనుజాని. నెక్స్ట్ రమ్య కూడా పర్సనల్ అటాక్ చేస్తుంది, మాధురి కూడా పర్సనల్ అటాక్ చేస్తుంది. మళ్ళీ లాస్ట్ వీక్లో ఇంకెవరో అటాక్ చేసి ఆయేషా అటాక్ చేసింది. ఇంతమంది అటాక్ చేస్తే ఆ అమ్మాయి చూడండి, నాకు అర్థమైంది. పన్నున్న చెట్టుకి రాళ్ళ దెబ్బనన్నట్టు ఏమంటారు, సపోర్టు ఆ గేమ్లో బాగా ఆడిన వాళ్ళకే బాగా ఆడిన మీన్స్ ఆమెకు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఆమెను టార్గెట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు నాకు అర్థమైంది. మీకేమనిపించింది? నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీ ఒపీనియన్? సరే, కొంతమందికి అట్టవుండు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అట్టవు ఉంటారు. కానీ నాకు తనుజ విషయంలో ఇలా అనిపించిందని చెప్తున్నాను, సంజన విషయంలో ఇలా అనిపించిందని చెప్తున్నాను. అది నా ఒపీనియన్. మీకేమనిపించింది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.